రూరల్ నుంచి నన్ను చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ మీరు ఇన్సూరెన్స్లు అంటున్నారు, మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, మేము పెద్దగా చదువుకోలేదు, మావి చాలా పల్లెటూర్లు, సో మాకు ఆర్థికంగా కూడా ఎక్కువ డబ్బులు మిగలవు, బట్ మాకు ఇన్సూరెన్స్ కావాలి, ఏదైతే బెటర్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కీములు 2 చెప్పబోతున్నాను. ఈ 2 స్కీములు కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఒక 2 ఇన్సూరెన్స్ల మీద ప్రీమియంలో కొంచెం మార్పు తీసుకొచ్చింది. సో ఆ ఇన్సూరెన్స్లు ఏంటి, వాటి ప్రీమియంలో తెచ్చిన మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూడబోతున్నాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు, రూరల్ ఏరియాలో డబ్బు ఎక్కువగా లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్న ఒక ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా. ఇది సంవత్సరానికి 330 రూపాయలు మీరు ప్రీమియము డిడక్ట్ చేస్తే చాలు. మీకు గవర్నమెంట్ బ్యాంకులు, ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్ అవుతుందో మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి, లేదా మీ మండల ఆఫీస్లో ఉన్న బ్యాంకు దగ్గరలో మీకు అకౌంట్లు ఉంటాయి కదా, ఎట్లాగో డ్వాక్రా గ్రూపుల్లోనో అందులోనో ఉంటారు. ఓకే, సో మీకు అకౌంట్ ఉంటుంది అందులో. ఆ బ్యాంకుకి వెళ్ళిపోయి నాకు ఈ ఇన్సూరెన్స్ కావాలని మీరు అడిగితే వాళ్ళు యాక్టివేట్ చేసి ఇస్తారు. 2015లో స్టార్ట్ చేసినప్పుడు ఇది సంవత్సరానికి 330 రూపాయలు ఉండే ప్రీమియం. ఇప్పుడు అది 436 రూపాయలు చేశారు. దాదాపుగా 106 రూపాయలు పెంచారు. ఇది మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేటట్టు ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఆ కట్టిన వ్యక్తి కనుక చనిపోతే ఆ నామినీకి 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఓకే, చాలా సింపుల్ ప్రీమియం ఇది, తక్కువ ప్రీమియం. సంవత్సరంలో ఇంతకన్నా తక్కువ ప్రీమియం ఎక్కడ లేదు. ఈ తక్కువ ప్రీమియంతో మీ ఫ్యామిలీకి ఒక 2 లక్షలు మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ని యాక్టివ్ చేసుకోవడం మంచిది. అలాగే 2015లోనే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంకొక ప్రీమియం వచ్చేసి, ఇంకొక ఇన్సూరెన్స్ వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, PMSBY అంటారనమాట. ఓకే, ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే జస్ట్ లైక్ యాక్సిడెంటల్ పాలసీ. ఇందాక మనం చూసిన జీవన జ్యోతి ఏమో లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, ఇదేమో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది స్టార్ట్ చేసినప్పుడు 12 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం కడితే సరిపోయేది, ఇప్పుడు 20 రూపాయలు అయింది. దీన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే ఒకవేళ బై మిస్టేక్ ఈ ప్రీమియం కట్టిన వ్యక్తి యాక్సిడెంట్లో కనుక చనిపోతే ఇంకొక 2 lakhs ఇస్తారు. సో ఒకవేళ ఒక వ్యక్తి ఈ 2 ఇన్సూరెన్స్లు కట్టాడు అనుకుందాం, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ 2 కట్టారనుకుందాం. సో ఒకదానికేమో సంవత్సరానికి 436 రూపీస్ ప్లస్ 20 రూపీస్, ఇవి 2 కడితే మామూలుగా అతనికి ఏమన్నా అయిపోతే ఆ ఫ్యామిలీకి 4 లక్షలు వస్తాయి. ఒకవేళ అతను యాక్సిడెంట్లో కాకుండా నార్మల్ డెత్ అయిపోయాడు అనుకుందాం, నార్మల్ డెత్ అయినప్పుడు కేవలం 2 లక్షలు మాత్రమే వస్తాయి. సో మీకు అసలు పెద్దగా సంవత్సరానికి పెద్ద ఇన్కమ్ లేదు, చాలా తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఓకే, ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు లేకపోతే ఇంకేదైనా లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడం కుదరట్లేదు. ఇలాంటప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా బెస్ట్ ఆప్షన్. సంవత్సరానికి 430 రూపాయలు అనేది చాలా తక్కువ ప్రీమియం. అలాగే ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఈ 2 ఎప్పుడైనా యాక్టివ్ చేసుకొని ఉంటే మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ 2015లోనే ఇవి తీసుకున్న వాళ్ళైతే మీరు ఇమీడియట్గా గుర్తించండి, ఈ ప్రీమియం రేట్లు పెరిగినాయి. ఒకసారి మీ బ్యాంకుకి వెళ్ళి అది అప్డేట్ అయిందో లేదో చూసుకోండి, ఈ అమౌంట్ కట్ అవుతుందో లేదో చూసుకోండి, మధ్యలో బ్రేక్ చేయకండి. రూరల్లో ఉండే వాళ్ళకి, పేదరికంలో ఉండే వాళ్ళకి ఈ 2 ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేయండి. ఓకే, ఇది లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ETFలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, రిఫరల్ లింక్. ఈ రిఫరల్ లింక్ ద్వారా కనుక మీరు లాగిన్ అయితే 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా
డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.